హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ పెన్షనర్లకు సంబంధించి ముఖ్యమైన సమాచారం అండి. దీన్ని ఒక నోట్బుక్లో రాసుకొని భద్రపరచుకుంటే మంచిది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలుపుదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షనర్లకు సంబంధించి ముఖ్యమైన సమాచారం అండి. ఏంటంటే యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ సబ్మిట్ ఎలా చేయాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు జనవరి 1 నుంచి ఫిబ్రవరి నెల ఆఖరు లోపల జీవన ప్రమాణ పత్రం, లైఫ్ సర్టిఫికేట్ లేదా యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అంటాము, దీన్ని సమర్పించవలసి అయితే ఉంటుంది. ఇది ప్రతి పెన్షనర్కు చాలా ముఖ్యమైన ప్రక్రియ. ఎందుకంటే సకాలంలో సర్టిఫికేట్ సమర్పించకపోతే పెన్షన్ నిలిపివేయబడే అవకాశం ఉంది. గతంలో ప్రక్రియ ఎలా ఉండేదంటే పెన్షనర్లు తమ ట్రెజరీ ఆఫీస్కు వ్యక్తిగతంగా వెళ్ళి జీవన ప్రమాణ పత్రాన్ని సబ్మిట్ చేసేవారు. ఇది వారి భౌతికంగా చాలా కష్టం అవుతూ ఉండేది. ముఖ్యంగా వయోభారంతో కూడినవారు, అనారోగ్యంగా ఉన్నవారు, వారికి ఇది కొంచెం కష్టంగా అయితే ఉండేదండి. కానీ ఇప్పుడు ఆ సమస్య లేదు. ప్రస్తుతం డిజిటల్ కాలంలో మార్పులు అయితే వచ్చాయి. ఇప్పుడు డిజిటల్ సాంకేతికతను ఉపయోగించుకొని పెన్షనర్లు ఎక్కడ ఉన్నా తమ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడం అయితే సులభతరంగా చేయవచ్చు. ఎలా అంటే ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ 2 పద్ధతులు అందుబాటులో అయితే ఉన్నాయండి. సో లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడం ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. సో ఒకటోది స్వయంగా ట్రెజరీ ఆఫీస్కి వెళ్ళడం, దీన్ని ఆఫ్లైన్ అంటామండి. సో బయటకు వెళ్ళగలిగిన పెన్షనర్లు స్వయంగా మీకు మీరే ట్రెజరీ ఆఫీస్కి వెళ్ళి లైఫ్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయవచ్చు. ట్రెజరీ ఆఫీస్ కోడ్ను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి లేదా రాసుకొని వెళ్ళాలి. సో మీరు ఏ ట్రెజరీలో అయినా సరే ఏపీలో ఈ సబ్మిట్ అయితే చేయొచ్చు అనమాట. అలాగే రెండోది పెన్షనర్స్ అసోసియేషన్ ఆఫీసులలో కూడా వెళ్ళి వారి ద్వారా కూడా చేయించుకోవచ్చు. కొన్ని అసోసియేషన్ ఆఫీసర్లో కూడా డిజిటల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసేందుకు వీలుగా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. మూడోది నెట్ సెంటర్ ద్వారా కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్ పరిజ్ఞానం లేని వారు గ్రామాల్లో ఉన్న నెట్ సెంటర్లను సంప్రదించి లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయవచ్చు. నెట్ సెంటర్ సిబ్బంది మీకు అవసరమైన స్లిప్పు లేదా రసీదు, అంటే దాని ద్వారా మీకు అప్లై చేసినట్టుగా మీకు ఒక అక్నాలజ్మెంట్ రిసిప్ట్ అయితే ఇస్తారు. దాన్ని పెన్షన్ బుక్లో భద్రపరచుకోండి. 4 జీవన్ ప్రమాణ్ యాప్ ద్వారా కూడా మన లైఫ్ సర్టిఫికేట్ని అయితే యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ని అయితే సబ్మిట్ చేయొచ్చండి. సో ఎలా అంటే స్మార్ట్ ఫోన్ లేదా కంప్యూటర్ ఉపయోగించే పెన్షనర్లు జీవన్ ప్రమాణ్ యాప్ ద్వారా తమ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించవచ్చు. ఇది చాలా సులభమైన పద్ధతి. మీ ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ వంటి వివరాలు మాత్రం అవసరం అవుతాయి. ఇక ఐదోది ఇంటి నుంచి బయటకు రాలేని పెన్షనర్ల కోసం అనారోగ్యంతో మంచం పట్టిన వారు లేదా ఆసుపత్రిలో ఉన్నవారు నెట్ సెంటర్ సిబ్బందిని సంప్రదించి వారు మీ ఇంటికి వచ్చి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసేలాగా ఏర్పాటు చేయవచ్చు. ఇక ఆరో కేసులో విదేశాల్లో ఉన్న పెన్షనర్ల కోసం విదేశాల్లో ఉన్నవారు ఫేషియల్ రికగ్నైజేషన్ యాప్ ద్వారా వీడియో కాల్ ద్వారా అయితే తమ ట్రెజరీ అధికారులతో మాట్లాడవచ్చు. కొన్ని సందర్భాల్లో ఎంబసీకి, అంటే మీరు ఉంటున్న కంట్రీలో ఎంబసీకి వెళ్ళి లైఫ్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది, సబ్మిట్ చేయొచ్చు. సో ఎంబసీ ద్వారా పొందిన సర్టిఫికేట్ పోస్ట్ ద్వారా ట్రెజరీ కార్యాలయానికి అయితే పంపవచ్చు. సో కొన్ని సందర్భాల్లో ఈ విధంగా కూడా చేయవచ్చండి. ఇంకా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించకపోతే ఎటువంటి సమస్యలు వస్తాయనే దానికి ఇప్పుడు మనం చూద్దాం. జనవరి టు ఫిబ్రవరి ఈ 2 నెలల లోపల లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోతే ఏప్రిల్ నెల నుంచి పెన్షన్ అనేది ఆటోమేటిక్గా నిలిపివేయబడుతుంది. లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన వెంటనే నిలిపివేసిన పెన్షన్లను తిరిగి అందజేస్తారు. ఇక సో మనకు ఎన్ని రోజులు అయితే సబ్మిట్ చేయమో అన్ని రోజుల వరకు పెన్షన్ అనేది రాదన్నమాట. సో అందుకే ఆటంకం జరగకుండా సకాలంలో సబ్మిట్ చేయడం అవసరం. సర్టిఫికేట్ సబ్మిట్ చేయడానికి అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఆధార్ నెంబరు, పెన్షన్ ఐడి, పీపీఓ నెంబరు,
ఇక బ్యాంకు ఖాతా నెంబరు, ఆధార్ లింక్ అయిన ఫోన్ నెంబరు, అవసరమైతే ట్రెజరీ ఆఫీస్ కోడ్ అండి. గమనిక ఏంటంటే ఇక్కడ ఈ వివరాలు ఒక కాగితంపై రాసుకొని తీసుకొని వెళ్ళండి. అవసరమైనప్పుడు ఉపయోగపడతాయి. ఈ 5 వివరాలండి. సో, మీ ఆధార్ నెంబర్ ఒకటి రాసుకొని పెట్టుకోండి. అలాగే పీపీఓ నెంబరు, బ్యాంక్ ఖాతా నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఎంటర్ చేయండి. అలాగే సో, ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఇక్కడ మెన్షన్ చేసుకోండి. అలాగే ఆధార్ లింక్ అయిన ఫోన్ నెంబర్ ఇక్కడ రాసుకోండి. అవసరమైతే ట్రెజరీ ఆఫీస్ కోడ్ అన్నమాట వీటిని. ఇక వెల్లడించబడిన సమాచారం. లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన తర్వాత మీ ఫోన్‌కు మెసేజ్ వస్తుంది. అది జాగ్రత్త పరచాలి. ఎందుకంటే అది ఒక నిర్ధారణ పత్రంగా ఉపయోగపడుతుంది. అంటే అది మనకు రిసిప్ట్ లాగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. పెన్షన్ బుక్‌లో రసీదు పెట్టడం వల్ల భవిష్యత్తులో తలెత్తే సమస్యలను నివారించవచ్చు. సో, ఒకవేళ మీరు బయట గనక చేపించినట్లయితే ఏబీసీ యాన్యువల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సర్టిఫికేట్‌ని ఇంకా ఆ రిసిప్ట్‌ని అయితే మీరు మీ పెన్షన్ బుక్‌లో అయితే భద్రపరచండి. ఈ ప్రాతిపదికన ప్రక్రియను ప్రతి పెన్షనరు సకాలంలో పూర్తి చేయడం చాలా అవసరమండి. రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ విధానాలు ప్రవేశపెట్టడం వల్ల ఈ ప్రక్రియ అనేది సులభతరమైంది. పెన్షన్ పొందుతున్న ప్రతి ఒక్కరూ సకాలంలో ఈ పనిని పూర్తి చేయడం ద్వారా తమ హక్కులనైతే కాపాడుకోవచ్చు. సో, ఫ్రెండ్స్ చూసారు కదండీ! ఇప్పటి వరకు మనము చూసుకున్నటువంటి పద్ధతులలో మొదటిది సో, వెళ్ళగలిగేవారు స్వయంగా ట్రెజరీ ఆఫీస్‌కైతే వెళ్ళి మీ యొక్క లైఫ్ సర్టిఫికేట్‌ని సబ్మిట్ చేయవచ్చు. కింద మనం ఇందాక చూసినటువంటి డీటెయిల్స్ అయితే ఆధారు, అలాగే పీపీఓ, మీ యొక్క పీపీఓ అండి. అలాగే బ్యాంకు పాస్‌బుక్కు, సంబంధిత ఫోన్ నంబరు వీటిని తీసుకెళ్ళి మీరైతే లైవ్‌లో అక్కడ సబ్మిట్ చేయవచ్చనమాట. రెండవ పద్ధతి పెన్షనర్స్ అసోసియేషన్‌లు మీకు హెల్ప్ చేస్తాయండి. సో, పెన్షనర్ అసోసియేషన్స్ కూడా మన ఏవీసీ సబ్మిట్ చేయడంలో అయితే హెల్ప్ చేస్తారు. సో, లేదంటే మీకు దగ్గరలో ఉన్న నెట్ సెంటర్ ద్వారా కూడా మీరైతే ఏవీసీని సబ్మిట్ చేయవచ్చు. లేదు మీకు మొబైల్ యాప్ ద్వారా సబ్మిట్ చేయడం తెలుసు అనుకున్నట్లయితే జీవన్ ప్రమాణ్ యాప్ అనేది ఉంటుంది. దాని ద్వారా మీరు మీ యొక్క ఫేషియల్ రికగ్నిషన్, ఐరిస్ ద్వారా కూడా మీరైతే బయోమెట్రిక్ ద్వారా కూడా ఈ పనిని అయితే పూర్తి చేయవచ్చు. ఒకవేళ ఇంటికి నుండి బయటికి రాలేని వారు, అంటే మంచానికి పరిమితమైన వారు, లేదా అవైలబుల్‌లో లేని వారు, అనారోగ్యంతో మంచాన పడిన వారు, సో, వారు రిక్వెస్ట్ మేరకు ఇంటి వద్దకే సిబ్బందిని పిలిపించుకొని మీ యొక్క ఏవీసీని అయితే పూర్తి చేసుకోవచ్చు. ఇక విదేశాల్లో ఉన్నవారు ఫేషియల్ రికగ్నిషన్ యాప్ ద్వారా వీడియో కాల్, సో, ట్రెజరీ ఆఫీసర్లకి వీడియో కాల్ ద్వారా అయితే తమ లైఫ్ సర్టిఫికేట్‌ని సబ్మిట్ చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో ఎంబసీకి వెళ్లి లైఫ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. దాన్ని పోస్ట్ చేయవలసి అయితే ఉంటుంది. సో, ఈ పనులన్నీ కూడా కొద్దిగా టైం తీసుకుంటాయి కాబట్టి మీరు జనవరి 1వ తేదీ నుంచే మొదలుపెట్టండి మీ యొక్క యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కోసం అయితే. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.